హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను కొన్ని టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇవి మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. దీంట్లో ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఆయిల్ టిన్స్ ఉంటాయి కదండి, జిడ్డు పట్టేస్తూ ఉంటాయి మాటికి. మొత్తం బాటిల్ అంతా అయితే మన అస్తమానం క్లీన్ చేయలేం, కానీ రోజుకు ఒకసారో లేకపోతే 2-3 రోజులకు ఒకసారైనా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన క్యాప్ అనేది గట్టిగా పెట్టేయండి. మనం కడిగేటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. పెట్టేసుకుని మీరు పైన ఈ విధంగా సబ్బుతో లేదంటే డిష్ వాషర్తో కానీ ఇలా క్లీన్ చేసేసుకుంటే మీకు జిడ్డు పట్టదు. అదేవిధంగా జిడ్డుగా ఎక్కువ ఉంటుంటే మనకి జారిపోతూ ఉంటాయి కదండి, సో ఆ ప్రాబ్లం కూడా ఉండకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఇలాంటి టిక్ టక్స్ లేదంటే బనానా క్లిప్స్, క్లచర్స్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఈ టిక్ టక్స్ వచ్చేసి ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి. బనానా క్లిప్స్ ఏమో చిన్నగా విరుగుతూ ఉంటాయి, అటు హెయిర్కి పెట్టుకోవడానికి అవ్వదు, పడడానికి అవ్వదు అన్నట్టు ఉంటాయి. సో వీటిని మనం ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇంట్లో ఫస్ట్ ఏంటంటే, మనం బుక్స్ ఏదైనా చదువుకుంటూ ఉంటాం, అంటే దేవుడి బుక్స్ కానివ్వండి లేకపోతే ఏవైనా బుక్స్ చదువుకున్నప్పుడు సో అది ఏ పేపరో తెలియడానికి మనం పెన్ను ఏదో ఒకటి పెడుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా మీరు ఈ టిక్ టక్ అనేది పెట్టేసుకోవచ్చు, దీనికి బాగా యూజ్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకా మీరు క్లాత్ క్లిప్స్ కింద కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఎన్ని క్లాత్ క్లిప్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎక్కువ బట్టలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఈ బనానా క్లిప్స్ ఇవి పాడేయకుండా మీరు వీటిని యూజ్ చేయొచ్చు. అలాగే టిక్ టక్స్ కూడా చిన్న కర్చీఫ్స్కి యూజ్ చేయొచ్చు, లేదంటే లైట్ వెయిట్ క్లాత్స్కి. సో మీ ఇష్టం అనమాట. వీటిని మీరు క్లాత్ క్లిప్స్ కింద రీయూజ్ చేసుకోవచ్చు. టిప్ మీ అందరికీ నచ్చింది కదండి. నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఇది బెల్లం ఎక్కువ ఉందని చెప్పేసి మేము టీలో వేసుకుందామని బెల్లం పొడి కొట్టాను. సో ఈవినింగ్ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంకా దీన్ని వేరే దాంట్లో తీయడం ఎందుకని చెప్పేసి ఇందులోనే పెట్టేశాను. ఈలోపు మనకి చీమలు పట్టేస్తాయి కదండి. ఏదైనా సరే, ఇదనే కాదు, రైస్ కానివ్వండి, అంటే మిగిలిన రైస్ కూరలైనా సరే ఒక్కొక్కసారి చీమలు పట్టేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ కింద భాగం సైజుని బట్టి మీరు ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని నేను దాంట్లో కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత దాంట్లో నేను ఇది పెట్టేస్తున్నాను. ఇంకా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ చీమలు అనేవి పట్టవన్నమాట. ఇది పాతకాలం టిప్ అండి, కానీ చాలా యూస్ఫుల్ టిప్. ఇదే ప్లేస్లో మీరు మిగిలిన కూర గిన్నెలు కానివ్వండి లేకపోతే రైస్ కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇలా కొద్దిగా అడుగున వాటర్ వేసేసి, కూర గిన్నెలు అయితే ప్లేట్ తీసుకోండి. నేను ఇది పెట్టాను కాబట్టి గిన్నె తీసుకున్నాను. సో ఇలా పెట్టుకుంటే మీకు చీమలు అనేవి అస్సలు పట్టవు. ఫోర్త్ టిప్ ఏంటంటే, మనం దొండకాయ వేపుడు వేసినప్పుడు అది అస్సలు త్వరగా ఉడకదు కదండి. అదేవిధంగా మీరు మూత పెట్టేస్తేనేమో మాడిపోతుంది, మూత పెట్టకపోతేనేమో సరిగ్గా ఉడకదు, చాలా టైం తీసుకుంటుంది. సో ఇది త్వరగా ఉడకాలి మాడకుండా అంటే, పైన మీరు ప్లేట్ పెట్టేటప్పుడు ఇలాంటి ఒక ప్లేట్ పెట్టుకోండి. అంటే అంచులు కొంచెం వెడల్పుగా ఉన్నవి పెట్టుకుని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీరు మగ్గించారనుకోండి, దొండకాయలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. అదేవిధంగా మాడకుండా ఉంటుంది, ఎందుకంటే పైన వాటర్ వేసాం కదా, సో ఆవిరికి బాగా మగ్గుతాయి. లాస్ట్లో ఒక 5 మినిట్స్ ముందు దించుతామనగా మీరు ఉప్పు వేసుకున్నట్లయితే మన ఉప్పు కూడా తక్కువ పడుతుంది అనమాట. సో ఫస్ట్ నుంచి మీరు ఉప్పు వేసినా కూడా అది చాలా టైం తీసుకుంటుంది, ఎక్కువసేపు వేగాల్సి ఉంటుంది. సో ఆ పని ఉండదు. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మాడుతుంది అని కాదు, కింద ఉండేటువంటి ముక్కలన్నీ వేగిపోతాయి, పైన ఉన్నవి వేగవు కదా, అందుకని మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆ వాటర్ది పెట్టేసుకుంటే మనకి అసలు కూర మాడే ఛాన్స్ ఉండదు. అదే నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇలాంటి ఓల్డ్ షర్ట్స్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ ఈవెన్గా కట్ చేసుకుంటున్నానండి. అంటే అటుపక్క చంక భాగం నుంచి ఇటు సైడ్కి ఈవెన్గా కట్ చేసుకుని దీన్ని ఇలా రివర్స్ తిప్పుకొని ఓపెన్ ఉన్న సైడ్ మీరు సూది దారంతో కానీ లేదంటే స్వింగ్ మిషన్ ఉంటే మిషన్తో కానీ కుట్టేసుకోండి. ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం, బటన్ సైడ్ కాకుండా కుట్టేస్తాను. నేనైతే నా దగ్గర స్వింగ్ మిషన్ ఉందండి, కుట్టేసి దాన్ని ఇలాగా రివర్స్ తిప్పేసాను. తిప్పేసిన తర్వాత ఇది చూసారా, మనకు మంచి పిల్లో కవర్ కింద తయారైపోయిందండి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఈ టిప్ చాలా బాగుంది కదండి, మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, మంచి పిల్లో కవర్ అండ్ చాలా స్టైలిష్గా ఉంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన దగ్గర ఇలాంటి లైజాల్ బాటిల్స్ ఇలాంటివి చూడడానికి బాగుంటాయి, పడేయాలనిపించదు. సో వీటిని ఎలా రీయూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఏంటంటే, దీనిపైన ఉన్నటువంటి ఈ స్టిక్కర్ అనేది ఫస్ట్ తీసేసి, దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకోకపోయినా పర్లేదు, స్కెచ్తో కానీ లేకపోతే ఇలాంటి సుద్దతో కానీ మార్క్ చేసుకుంటే మనకి ఈవెన్గా కట్ అవుతుందండి. సో నేను పైన ఎంతవరకు అయితే సమానంగా ఉందో అంతవరకు నేను ఇలాగా చాక్ పీస్ తోటి మార్క్ చేసుకొని
దాని తర్వాత కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న దాన్ని మీరు మల్టీపర్పస్ ఆర్గనైజర్ కింద యూస్ చేసుకోవచ్చండి. కింద పార్ట్ మీరు దీన్ని ఇంకా బాగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏమైనా క్లాత్ కానీ లేకపోతే మిగిలిపోయిన బార్డర్ ఏదైనా ఉంటే సో దాంతో కూడా మీరు కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. దీన్ని చూసారా ఇలా స్పూన్స్ లేదంటే మన దగ్గర బ్యాక్ క్లిప్స్ ఉంటాయి. బ్యాక్ క్లిప్స్ కానివ్వండి లేకపోతే పెన్స్ కానివ్వండి, మీ ఇష్టం. ఇంకా మీరు ఎలా అయినా కూడా దీన్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం యూస్ చేసినటువంటి ఈ టూత్పేస్ట్లు లేదంటే క్రీమ్స్ లాస్ట్లో ఎంతో కొంత ఉండిపోతాయి కదండి, మనం అలానే పాడేస్తూ ఉంటాము. సో అది కూడా వేస్ట్ చేయకుండా మనకి కంప్లీట్గా దాంట్లో ఉన్నది ప్రతిదీ అంతా కూడా వచ్చేయాలంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు దువ్వెనతో లేదంటే ఏదైనా షార్ప్గా ఉన్నది ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడ దువ్వెన తీసుకుని గట్టిగా మీరు ప్రెస్ చేశారనుకోండి, దాంట్లో ఉన్న అంతా కూడా పేస్ట్ అంతా కూడా మీకు ఎదురుకొచ్చేస్తుంది. అండ్ మీకు ఈజీగా 2-3కి ఆ పేస్ట్ అనేది యూజ్ అవుతుంది. అలాగే బేబీ క్రీమ్స్ కానివ్వండి, అంటే ఇలా ఈ షేప్లో ఉన్నవి ఏదైనా సరే మీరు ఇలా చేయొచ్చు. అండ్ చూసారా లాస్ట్లో మీకు ఎలాంటి పేస్ట్ కూడా లేదు. సో ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ ఏంటంటే అండి, మనం ఇందాక పిల్లో కవర్ తయారు చేసుకున్నాక మిగిలిన హ్యాండ్స్ చివరి భాగం ఉంటుంది కదండి, దీన్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. లాస్ట్ పార్ట్ మీరు కట్ చేసుకోవడం బాగా కట్ చేస్తే చూడడానికి కూడా అందంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఇలా కర్టెన్స్ని ఇలా ఫోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. చూసారా నీట్గా అందంగా కనిపిస్తుంది. అదేవిధంగా మన దగ్గర ఐరన్ బాక్స్లు ఉంటాయి కదండి, దాన్ని అలాగే లొంగు పెట్టి పాడేస్తూ ఉంటాం పక్కన. అలా కాకుండా మీరు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫోల్డ్ చేసుకుని ఐరన్ బాక్స్ పైన ఇలా దీనికి అటాచ్ చేసేసుకుని దీనికి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ వేస్ట్ కూడా అవ్వదన్నమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే అండి, మనం తీసుకున్నటువంటి షర్ట్ని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మళ్ళీ దీన్నే ఎలా రీయూజ్ చేసుకోవాలని చూపిస్తాను. కాలర్ కింద భాగం బటన్ పెట్టే భాగం ఉంటుంది కదా ఇక్కడ నెక్ దగ్గర, సో ఆ భాగం కూడా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకుని దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది చూడండి, కలర్ కింద భాగం మనం కట్ చేసాం కదా, దానికి బటన్ పెట్టేసుకొని మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఇలా హ్యాంగ్ చేసేసుకొని దీనికి మనకి పిల్లలకి హ్యాండ్ బ్యాండ్స్ లేదంటే బ్లూటూత్స్ కానివ్వండి, చార్జర్స్ కానివ్వండి, సో ఇలా హ్యాంగ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. టిప్ బాగుంది కదండి. అండ్ నెక్స్ట్ టిప్ చూపిస్తాను. ఈ టిప్ చూసిన తర్వాత ఒక షర్ట్ని ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. సో ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి హ్యాండ్స్ దగ్గర, సో దాన్ని ఇలాగా కట్ చేసుకోండి. రెండు వైపులా కూడా 2 హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫ్లవర్ లాగా తయారు చేద్దాము. ఇక్కడ చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక బనానా షేప్లో మీరు ఒక ఫింగర్ సైజ్ ఉండేంత వరకు మీరు కట్ చేసుకొని, మనం ప్లాస్టిక్ కవర్స్తో చేస్తూ ఉంటాం ఈ ఫ్లవర్స్ అనేవి, కొందరికి ఐడియా ఉంటుంది. బట్ ఈ టిప్ అందరికీ యూజ్ కాకపోవచ్చు. క్రాఫ్ట్ సైడ్ అంటే క్రాఫ్ట్ చేసే వాళ్ళకి లేదంటే ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. అదే ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఫ్లవర్ షేప్ క్లాత్ని మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ప్రాసెస్ని మీకు ఎంత పెద్ద ఫ్లవర్ అయితే కావాలనుకుంటున్నారో సో అన్నిసార్లు మీరు కట్ చేసుకోండి. లాస్ట్లో పైన ఈవెన్గా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మీరు హ్యాండ్స్కి కట్ చేసినట్లయితే మీకు మీడియం సైజ్ ఫ్లవర్ వచ్చేసి 2-3 ఫ్లవర్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ ఒక ఫ్లవర్ అనేది చూపిస్తున్నాను. సో ఎంత ఫ్లవర్ కావాలో అన్నిసార్లు కట్ చేసుకున్న తర్వాత పై భాగాన ఈవెన్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, మీకు ఒక ఏమంటారు తామర పువ్వులాగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు తీసుకునే క్లాత్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్లవర్ అనేది. ఇలా చేసుకున్న తర్వాత ఫ్లవర్ కింద భాగంలో సేమ్ కలర్ థ్రెడ్ తోటి చుట్టేసుకోండి. ఒక బొటెం లాగా చుట్టేసుకోండి, అది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇలా చుట్టేసుకుంటే మీకు ఒక ఫ్లవర్ లాగా తయారైపోతుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఎక్కడైనా డైనింగ్ టేబుల్ మీద, ఫ్రిడ్జ్ మీద, సో మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈరోజు టిప్స్ అనేవి మీ అందరికీ కూడా యూస్ఫుల్ అనిపించిందని అనుకుంటున్నాను. ఏ టిప్ బాగా నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కలుస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.